కొంతమంది అయితే అసలు ఆ ప్రార్థన కూడా చేయరు. పరిశుద్ధత కోసం ప్రార్థనే చేయరు. హృదయం చెడిపోయిందన్న సంగతే వారికి తెలియదు. కొంతమంది అయితే వారు ఏదేదో కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇంకేదో కావాలి, ఆస్తి కావాలి, అంతస్తులు కావాలి, ఆరోగ్యాలు కావాలి, ఇది కావాలి, అది కావాలి, వాటి మీద ఉన్న ఫోకస్, వాటి మీద ఉన్న ప్రార్థన, నా హృదయం పాడైపోయిందే, చెడిపోయింది, దేవుని సన్నిధి దూరం అయిపోయింది, నేనేందా ఇంత తప్పులో ఉన్నాను అనుకోరు. ఆహా. అదేమంటే ఏదైనా పెద్ద మందిరానికి వెళ్ళొచ్చి, అబ్బో మేము చాలా పెద్ద మందిరానికి వెళ్ళామండి, మా పాస్టర్ గారు ఎవరో మీకు తెలుసా అంటుంటారు. పిల్లారా, నేనైతే ఒక పిచ్చి మాటల కింద చూస్తాను అది. మీ పాస్టర్ గారు ఎవరైతే నీకేముందో, నువ్వు ఎంత మందిరానికి పోతే ఏముంది? నీ హృదయం చెడిపోయినప్పుడు, నువ్వు పాపంలో పడిపోయినప్పుడు పిచ్చి మాటల కింద చూస్తాను నేనైతే దైవజనుడిగా. తప్పు కదా అది. ఏంటో అసలు అది ఒక పెద్ద ఇదిలాగా గర్వం అండి మనుషులకి. నీ హృదయం ఎలా ఉందో ముందు అది చూసుకో. నువ్వు చేయాల్సిన ప్రార్థన నీ అంతరంగ శుద్ధి కోసం చేయి. బాహ్యంగా నీకేం కావాలో ఆయన చూసుకుంటాడు. వాటి కోసమే పెద్ద తపనలాగా ఉండొద్దు. దావీదు చేసిన ప్రార్థన ఎంత మూల్యం. దేవా, నాయందు శుద్ధ హృదయం కలుగజేయ్యా, నాకు స్థిరమైన మనసు ఇవ్వయ్యా. ఇదే నీ ప్రార్థన కనుకైతే తప్పకుండా ఆ దిశగా నువ్వు అడుగులు వేయి. శుద్ధమైన హృదయం దేవుడు నీకు దయచేయునుగాక.